హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనమైతే థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్లో అందిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంగ్లీష్ మీడియంలో ఎవ్వరు కూడా ఫ్రీగా అందిస్తులేదు. మనం ఒక్కరమే, ఎవరు, లెర్నర్ జోన్ ఛానల్ తప్ప మిగతా ఏ ఛానల్స్ కూడా ఫ్రీ కంటెంట్ అయితే ఇస్తలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము పాయింట్స్లో వెళ్ళినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని కొన్ని డిస్కస్ చేద్దాం. రైల్వేలో టెక్నీషియన్ కొలువులు, ఓకే, 6557 పోస్టులతో ఆర్ఆర్బి నోటిఫికేషన్. అసలు ఇది దేనికి నోటిఫికేషన్ అంటే, దీంట్లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 24 కేటగిరీస్ ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ బ్రీఫ్గా తెలుసుకోండి. మనం ఇక్కడ ఓవరాల్గా చెప్పుకుందాం. ఓకే, మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే ఇట్లా తెస్తున్నామండి. ఓకే, మొత్తం ఖాళీలు 6557. అలాగే కేటగిరీ వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము 2728, 2728. అలాగే ఓబీసీ 1565, ఎస్సీ 1009, అలాగే ఈడబ్ల్యూఎస్ 658, 658, ఎస్టీ 597. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మనం ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వారికి 661. ఓకే, ఇదండి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్టిట్యూట్ మెయింటేషన్ విభాగాల్లో సంథింగ్ మనకు బీఎస్సీ ఉంటారు కదా వాళ్ళన్నట్టు, అంటే వాటికి సంబంధించినటువంటి ఉంటాయి. 18 నుండి 33 ఏజ్ లోపు ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది సిబిటి టెస్ట్ అండి. ఓకే, లాస్ట్ డేట్ జూలై 29 అండి. ఓకే, మనం నెక్స్ట్ పేపర్లో వెళ్ళిపోయినట్లయితే త్వరలో 1644 కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకం. ఓకే, మనము నిన్న ఏం చూసాము, సర్వేర్లో చూసాం. ఇది మనము స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు 1644 మంది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల విద్యాశాఖ మరికొద్ది రోజుల్లో నియమించనుంది. పొరుగు సేవల విధానంలో వారిని నియమించేందుకు అంటే ఏంటిది, కాంట్రాక్ట్ అన్నట్టు. ఓకే, ఇప్పటికే 3 ఏజెన్సీలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఓకే ఖరారు చేసింది. ఒక్కో ఇన్స్ట్రక్టర్ 2 పాఠశాలలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 3288 హై స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవడానికి వీలు అవుతుంది. ఓకే, టీచర్లు కూడా సమర్థంగా కంప్యూటర్లను, స్మార్ట్ తరగతి గదులను ఉపయోగించుకోవడానికి ఇన్స్ట్రక్టర్లు సహకరిస్తారు. సింగపూర్కు టీచర్లట. అంతర్జాతీయ బోధన పద్ధతులపై అధ్యయనం. సింగపూర్ అనంతరం జపాన్, వియత్నాం దేశాలకు కూడా వెళ్తారట. ఓకే, నిబద్ధత కలిగిన టీచర్లకు ఎంపిక. ఓకే, ఇది మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ ఎక్కడున్నాయి, మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో అలాగే మనకు కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఓకే, టెలిగ్రామ్లో కూడా దొరుకుతుంది. మీరు ఫ్రీ అండి, ఫ్రీ క్లాసెస్, ఫ్రీ, ఎక్కడ కూడా లేదు. ఓకే, అంగన్వాడీల్లో తగ్గుతున్న పిల్లలు, ప్రీ ప్రైమరీ బడులకే చిన్నారుల మొగ్గు. ఇక్కడ ప్రీ ప్రైమరీ నిన్న ములుగుకు సంబంధించినటువంటి వ్యాకెన్సీ లిస్ట్ వచ్చింది. ఓకే, ఇంకా నాగర్ కర్నూలు, ఐ థింక్ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇది క్లోజ్ కూడా అయిపోయింది. ఓకే, ఇట్లా కొన్ని ఒక్కొక్క జిల్లాలు వాళ్ళ యొక్క డిఓ, వాళ్ళ యొక్క కలెక్టరేట్కి సంబంధించి వాళ్ళు ఇస్తున్నారు. సో మీకు సంబంధించిన జిల్లాలో మీరు అడగండి, మీరు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళండి. నేను ప్రీ ప్రైమరీకి అప్లై చేయాలి సార్, నేను డిఎడ్ చేశాను, నేను బిఎడ్ చేశాను, నేను ఇంత చదువుకున్నాను, సో నాకు ఎలిజిబిలిటీ ఉంది, నేను ఇక్కడ చేస్తాను అనుకోండి. మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేయండి, అప్లికేషన్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలా కేటాయించారనేది చూద్దాం. హన్మకొండ జిల్లాలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు ఓకే 53, జనగామ 71, వరంగల్ 57, భూపాలపల్లి 36, మహబూబాబాద్ 71, ములుగు 34. ఓకే, ఇక్కడ పరీక్ష రాయాలంటే ఎఫ్ఆర్ఎస్ హాజరు 80% కంపల్సరీగా కావాలి. ఇక్కడ మనము డిఎడ్ ఎవరైతే చదువుతున్నారో ఈ సంవత్సరం కొత్తగా, ముందు కూడా ఎఫ్ఆర్ఎస్ ఉందండి,
ఎఫ్ఆర్ఎస్ లేదు అని నేను అంటలేను. ఎఫ్ఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడైతే 80% కంపల్సరీ రావాలట. డిఈఓకు విద్ డిఈడి విద్యార్థులకు నిబంధన డిఈఓ సమక్షంలో ఇవన్నీ కూడా ఉంటాయి. 80% ఉంటేనే ప్రాక్టికల్స్, పాఠశాలలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఓకే. ఇదంటే మనము అంతా కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా మారిపోతుంది. ఓకే. దాదాపు 2024 నుండి 25 ఆ విద్యా సంవత్సరం నుండే అమలవుతుంది. నవంబర్ నుండి అమలవుతుందట. కాకపోతే అంతా నామమాత్రానికే ఉంటుంది అని ఎవరు మనకిక్కడ రాష్ట్రంలో ఎస్సీఆర్టీ గుర్తించి తర్వాత ఏం చేసింది, చాలా స్ట్రిక్ట్‌గా చేయాలి అని స్ట్రిక్ట్‌గా 80%కి నిబంధనలు అయితే పెట్టింది. ఈ సంవత్సరం నుండే అంటే 2026 నుండి 2027 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి అకాడమిక్ ఇయర్ నుండే 2 ఏళ్ల పాటు వాళ్ళకేం కావాలట, 80% అటెండెన్స్ కావాలట. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే వాళ్ళకు హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయడంలో చాలా ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని అయితే గమనించండి. ఓకే. ఇదైతే మీరు చూసుకున్నట్లయితే ఇంకా మంచి అప్డేట్స్ మనకు వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి. ఓకే అండి. ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే మనం నేర్చుకున్నాము. ఓకే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్నర్ జోన్.